యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ ఏడాది యోగిని ఏకాదశి జూలై 2వ తేదీ వచ్చింది. దేవసేని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది. దేవసేని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు. యోగిని ఏకాదశి శుభ ముహూర్తం. పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి జూలై 1, 2024 ఉదయం 10:26 నుంచి ప్రారంభమవుతుంది. యోగిని ఏకాదశి తిథి ముగింపు జూలై 2 ఉదయం 8:42 గంటలకు. ఉదయ తిథి ప్రకారం యోగిని ఏకాదశి జూలై 2 జరుపుకోనున్నారు. 2 శుభయోగాలు. యోగిని ఏకాదశి ఉపవాసం రోజు 2 శుభయోగాలు ఉన్నాయి. త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం వచ్చాయి. సర్వార్థ సిద్ధి యోగం జూలై 2 ఉదయం 5:27 నుంచి జూలై 3 ఉదయం 4:40 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగం జూలై 2 ఉదయం 8:42 నుంచి ప్రారంభమై మరుసటి రోజు జూలై 3 ఉదయం 4:40 వరకు ఉంది. యోగిని ఏకాదశి ప్రాముఖ్యత. యోగిని ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది. పూజా విధానం. యోగిని ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.